వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసింది. కానీ సోదరుడు జగన్ షర్మిల మధ్య విభేదాల కారణంగా వైసీపీ పార్టీ నుండి వైదొలగి సొంత పార్టీని ఏర్పాటు చేసి అనంతరం కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిలపై సుంకర పద్మశ్రీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈమె గత కొంతకాలంగా షర్మిలపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారని, ఆమెను ఆ పదవి నుండి తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలకు వ్యతిరేకంగా పద్మశ్రీ సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా షర్మిలకు వ్యతిరేకంగా కడపలో పద్మశ్రీ మీటింగు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ విషయాలు పట్టవని విమర్శించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతారని, అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ను ప్రశ్నించటం ఏంటని మండిపడ్డారు. అంతేకాకుండా బయటకొస్తే ఎవరు గిల్లుతారో గిచ్చుతారో అన్నట్లుగా భయపడుతూ చుట్టూ బౌన్సర్లను పెట్టుకుని రావడం ఎందుకని, అంతలా భయం ఉంటే ఇంట్లోనే కూర్చోవాలని షర్మిలపై ధ్వజమెత్తారు. షర్మిల జన్మస్థలంలోనే సుంకర ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. అయితే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న షర్మిల వర్గం, కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీని అడ్డుకున్నారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలకు పద్మశ్రీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ మీటింగ్ లో షర్మిలను అవమానించేలా పద్మశ్రీ మాట్లాడడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కవుతున్నారు. తోటి మహిళ పట్ల ఈమె అమర్యాదపూర్వకంగా మాట్లాడటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొందరు మాత్రం సొంత పార్టీలోనే విభేదాలను సృష్టించుకుంటున్నారని, పార్టీ అభివృద్ధి చేయడానికి వీరేమి కృషి చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.